హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కొన్ని మూవీస్ని అయితే ఓటీటీ నుంచి తీసుకొచ్చానండి. ఈ మూవీస్ చాలా బాగున్నాయి. మూవీ స్టార్టింగ్లో బ్లాస్ట్ మూవీ చాలా బాగుంది. ఇందులో మన యాక్షన్ కింగ్ అర్జున్ యాక్షన్ సూపర్, అలాగే ఫైటింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ మూవీ అర్జున్ తను ఒక చిన్న పిల్లలకి టీచర్ కింద, కరాటీ టీచర్ కింద పనిచేస్తూ ఉంటాడు. కరాటీ నేర్పిస్తూ ఉంటాడు. తన కూతురిగా నీల అలియాస్ ప్రీతి ముకుందన్ చాలా బాగా యాక్ట్ చేసింది. అభిరామి కూడా చాలా బాగుందండి. వీళ్ళ అభిరామి ప్రీతి ముకుందన్ తల్లి కింద పాత్రలో వేసింది. అభిరామి అండ్ ప్రీతి ముకుందన్ కలిసి ఫైట్ చేసే సీన్ అయితే ఇంకా బాగుంటుంది. ప్రీతి ముకుందన్ కార్లో ఫైట్ చేస్తుంది, సూపర్గా ఉంటుందండి. ఈ మూవీ డోంట్ మిస్ అండి. ఈ మూవీ స్టోరీకి వెళ్తే కనుక అర్జున్ తన కూతురైన నీల కలిసి వరుణ్ దయాల్ అనే విలన్ యొక్క ప్లాన్స్ని ఎలా పాడు చేశారు, తిరిగి ఒక కుటుంబాన్ని ఎలా కాపాడారు, ఒక ఊరిని ఎలా కాపాడారు అన్నదే ఈ మూవీ అండి. డోంట్ మిస్ అండి. నెక్స్ట్ మూవీ మరీచిక మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీలో అయితే విరాజ్ అశ్విన్, రెజీనా కసండ్రా మరియు అనుపమ పరమేశ్వర్ చాలా ప్రధాన పాత్రలో వహించారు. ఇందులో మనకి సంజు వెంకటలక్ష్మి మరీచిక అనే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే జరుగుతుంది. ఇందులో వెంకటలక్ష్మి క్యారెక్టర్లో వచ్చి మనకి అనుపమ పరమేశ్వరన్ అయితే యాక్ట్ చేస్తుంది. తన నెగిటివ్ రోల్ కూడా చాలా బాగా యాక్ట్ చేసిందండి. వెంకటలక్ష్మి సంజుని లవ్ చేస్తుంది, అలాగే సంజు మరీచికని లవ్ చేస్తాడు. కానీ మరీచిక అయితే చచ్చిపోతుంది. మరీచిక ఎలా చచ్చిపోతుంది, ఎవరు మరీచికని చంపారు అన్నది మళ్ళీ తిరిగి సంజు అయితే వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. కానీ లాస్ట్లో ఏమన్నదే ఈ మూవీ యొక్క ప్రాసెస్. నెక్స్ట్ దృశ్యం 3 మూవీ దృశ్యం 2 మూవీ యొక్క కంటిన్యూషను. ఈ మూవీ ఫస్ట్ స్టార్టింగ్లో మనకైతే చాలా స్లోగా వెళ్తుందండి, కానీ మూవీ అయితే చాలా బాగుంటుంది. దృశ్యం 3లో ఇది జార్జ్ కుట్టు తన ఫ్యామిలీని ఎలా కాపాడానన్నదే ఈ మూవీ. ఇది మనకి వరుణ్ 13 సంవత్సరాల క్రితమే చనిపోయినా ఇంకా అది సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగంలో స్థిరపడి తన పాత కథనే దృశ్యం కింద తీస్తాడు జార్జ్ కుట్టు. ఆ పాత కథనే దృశ్యం నవల ఆధారంగా సినిమా నిర్మిస్తాడు. ఈ మూవీ కూడా చాలా బాగుందండి. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో అయితే స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ మూవీ టీచ్ యూ లెసన్. ఇది 2026లో వచ్చిన ఒక కొరియన్ డ్రామా. ఇందులో ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక కార్పొరేట్ స్కూల్లో ధనవంతులైన విద్యార్థులు గ్రూపులుగా ఏర్పడి విద్యార్థులను ఎలా వేధిస్తున్నారు, ఎలా ర్యాగింగ్ చేస్తున్నారు, స్కూల్ మేనేజ్మెంట్ మరియు టీచర్లు కూడా వారి యొక్క వెనక బ్యాక్గ్రౌండ్ ఏం చూసి సైలెంట్గా ఉండిపోతున్నారు అన్నదే ఈ మూవీ. అక్కడలో కొంతమంది అయితే ఇన్స్పెక్టర్ల కింద వచ్చి, అన్కన్వెన్షనల్ ఇన్స్పెక్టర్స్ కింద వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పడం, వాళ్ళని కొట్టడం, విద్యార్థులు సరైన దారిలో పెట్టడమే ఈ మూవీ అండి. ఈ మూవీ అయితే చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో అయితే స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ మూవీ దృఢం. నిజంగా ఈ మూవీ అయితే చాలా బాగుందండి. మూవీలో హీరో యాక్షన్ అయితే చాలా బాగుంటుంది. నిజమైన పోలీస్ ఆఫీసర్గా చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఇతను. కానీ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి విలన్స్ ఎవరో కూడా తెలియదు, కానీ లాస్ట్లో మనకి తెలిసినప్పుడు అనిపిస్తుంది నిజంగా వీళ్ళ విలన్స్ అన్నట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో విజయ్ అనే అతను చాలా బాగా యాక్ట్ చేశారండి. తనైతే కేరళలో ఒక చిన్న గ్రామానికి ట్రైనింగ్ అయ్యాక వచ్చి కానిస్టేబుల్గా తన విధి నిర్వహణ ఎలా పూర్తి చేశాడన్నదే మూవీ.